ఏ హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. మా దేవుడా, ఈ చలి ఆన్ వీల్స్ దారుణంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ 6:30. ఇప్పుడిప్పుడే కొంచెం సన్ రైజ్ అయితే అవుతుంది. అమ్మా చేతులు గడ్డ కట్టడింగ్ దారుణంగా ఫ్రోజ్ అని నా నోట్లోకి వెళ్ళి మాట వస్తలేదు ఫ్రెండ్స్. ఇప్పుడే వాట్ ఏ బ్యూటిఫుల్ సన్ రైజ్ కదా అవుతుంది కదా. అండ్ ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాము రైడ్ చేస్తూ 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 అట్లా. అండ్ చెప్పాలంటే నైట్ మొత్తం తడిసిపోయినాయి కదా, నాకు అసలుకి ఎట్లా అనిపిస్తుంది అంటే అమ్మా నా వల్ల కాలేదు ఇక కాదు అనిపించింది నైట్ మాత్రము. అండ్ కొంచెం ధైర్యం కూడగట్టుకొని మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేశాను రైడ్ని. ఇక వెళ్ళిపోతూనే ఉన్నాను. అండ్ ఎస్, ఇవాళ చాలా 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 దూరం ప్రయాణించాలి. మొత్తం నా లైఫ్లో ఉండే చాలా మౌంటైన్స్ అయితే ఇవాళ మనం దాటబోతున్నాము. సో అలాంటి మౌంటైన్స్ అయితే మనం దాటబోతున్నాము. చూద్దాం ఇక. షాప్స్ గీప్స్ ఉండే ముందట. అమ్మ దేవుడా, మంచు చూడండి ఫ్రెండ్స్. ఆ మంచు గల మౌంటైన్స్ ని దాటబోతున్నాం ఫ్రెండ్స్. నేను అప్పటికే అనుకున్నా ఇవేంద్ర ఇట్లున్నాయని, కానీ వీటినే దాటాలని చెప్పేసి నాకు తెలియదు. ఆ పైకి వెళ్ళి పోవాలంటే ఎట్లుంటది. చేతులు అయితే గడ్డ కట్టేస్తున్నాయి ఫ్రెండ్స్. నేను ఏమైనా గ్లౌజెస్ వేసుకుంటా, లేకుండా నాకు వేయట్లేదు. అమ్మ గూగుల్ మ్యాప్ నీ పుణ్యం ఉంటుంది. గడిలాగా తీసుకొచ్చినవిందమ్మా. ఇక్కడ మంచిగా రోడ్డు ఉంది అమ్మ, ఎవరితో కొట్టిపిద్దాం అనుకుంటున్నాం అమ్మ. నన్ను అమ్మ ఈ రోడ్ మీద తీసుకురావచ్చు కానీ ఎక్కడికి తీసుకొస్తాను. ఇక సక్కురా ప్లాంట్స్ అవ్వా ఏమో చేస్తాను నన్ను. డఫర్ గూగుల్ మ్యాప్ అసలు చెప్పాలంటే దాని ఇష్టం ఉన్నట్టు చేస్తుంది. దీన్ని నమ్ముకొని పోతున్నా, నన్ను అయితే అమ్ముకుంటట్టు చేస్తుందో ఏందో అర్థం అవ్వట్లేదు. లైట్ గా భయం అవుతుందిరా. ఎందుకురా? ఎంటర్ ద డ్రాగన్ రా అంటే అవి కొండలు స్టార్ట్ అయినాయి రా. తిండి ఉంటుందో తెలియదు, తికారు ఉంటుందో తెలియదు, ఎట్లుంటుందో తెలియదు, ఏముంటుందో తెలియదు. ఈ అమ్మ రైడ్ అంటే ఇట్లా ఉండాలి, మ్యాప్ అంటే ఇట్లా ఉండాలి. రే ఎటురా, ఎటు పోతారు కూడా తెలియదురా. స్లీపింగ్ బ్యాగ్ కూడా లేదురా. స్లీపింగ్ బ్యాగ్ అంటాను, క్యాంపింగ్ టెంట్ కూడా లేదురా. నేను నాగం అవి తీసుకొని వండుకోవడానికి. అమ్మా టూ మచ్ మ్యాన్. ఇక గాలికి ఎదురుగా మంచు కొండలకి, మౌంటైన్స్ అనొచ్చు కదా వీటిని, మంచు కొండలని చీల్చడానికి ఒకడు వెళ్తున్నాడు. ఈ చల్లగాలికి పళ్ళు కూడా ఇట్లా జువ్వమంటానే, అంత చల్లగా ఉంది. ఆ పైన ఇంకెంత ఉంటుందో మీరు ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక క్రేజీ రైడ్ చూడబోతున్నారు ఇప్పుడు ఇవాళ మీరు. పక్క కాలువలకి వెళ్ళి ఎంత క్లియర్ వాటర్ పోతున్నాయో, మామూలు లేవు. సో ఫైనల్లీ నేను ఒక ఫారెస్ట్లోకి అయితే వచ్చాను, ఎంటర్ అయ్యాను. ఇప్పుడే రైడ్ స్టార్ట్ అయిపోయింది మనది, అంటే ఇంటూ ద హిల్స్. సో ఇక్కడ కొంతమంది దేవతలు ఉన్నారు. దేవతలు మరి వీళ్ళు ఎవరో నాకు తెలియదు. మీకు ఇక్కడ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ వీళ్ళ యొక్క పెద్దోళ్ళు కావచ్చు. ఇక్కడ చూసండి, కుక్క, గుడ్లగూబ, కప్పను అయితే పెట్టారు. అండ్ వీళ్ళు కూడా చాలా బాగా అందంగా, చాలా అందరు ముసలోళ్ళు బాగానే ఉన్నారు. ఈ కొండలు దాటడానికి నాకు సహాయం చేయాలి మీరు. అండ్ ద మోస్ట్ టఫెస్ట్ మౌంటైన్స్ దాటుతున్నా నేను. అండ్ చాలా ఓపిక కావాలి, పేషెన్స్ కావాలి ఇలాంటి టైంలోనే. సో మన దగ్గర కత్తి ఉంది, కత్తి చేతిలో పట్టుకోవాలి, ఎందుకంటే ఇది మొత్తం వైల్డ్. సో వైల్డ్ యానిమల్స్ ఉండే ప్లేస్. సో కాబట్టి కత్తి నా చేతిలో ఉంటే చాలా బెటర్ అని చెప్పేసి అయితే నేను భావిస్తాను. సో కాబట్టి కత్తిని తీసి చేతిలో పట్టుకొని ఉంటున్నాను. అండ్ చూపెడతాను మీకు కత్తి. దిస్ ఈజ్ అవర్ నైఫ్ అండ్ ద బ్యూటిఫుల్ నైఫ్. సో చాలా హాయ్ ఫ్రెండ్స్. తొక్కడం కన్నా
నెట్టడం నిన్న అనిపిస్తుంది. నేను యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, కానీ అటు సైడ్ కొంచెం కూడా ప్లేస్ లేదు. మనకి సైకిల్ రూట్ లేదు కాబట్టి ఈ గీత లోపల, ఈ వైట్ లైన్ లోపల వెళ్తే చాలా సేఫ్టీ. కొంచెం అటు ఇటు అయినా కూడా మనం బిస్కెట్ అయిపోతాం. సో చాలా జాగ్రత్తగా ఈ వైట్ లైన్ లోపల రావాలి. ఓ మై గాడ్, అక్కడ ఒక టన్నెల్ ఉంది. అసలు సైకిల్ అలో ఉందా లేదా టన్నెల్లో? టన్నెల్స్లో యూజువల్లీ సైకిల్స్ అలో ఉండవు, లేదు అంటే మాత్రం పెద్ద బిస్కెట్ అయిపోద్ది. అండ్ ఆపోజిట్ వేలో ఉన్నా కదా నేను, ఇప్పుడైతే నెడుతున్నా. తొక్కే కన్నా కొంత దాకా తొక్కినా కానీ ఇప్పుడు నెడుతున్నా. అటు వెళ్తే అసలు కొంచెం కూడా ప్లేస్ లేదు, వైట్ గీత లేదు అటు సైడు. ఆ లోపల సైకిల్స్ కానీ 2 వీలర్ నడపాలి. ఇటు సైడే పెట్టిండు. ఒకవేళ అక్కడ అటు సైడ్ గుద్దినా కూడా వాళ్ళకి సంబంధం ఉండదు. సో ఎదురుగా వచ్చే వెహికల్స్ కొంచెం మనం కనబడతాం కాబట్టి సో చూసుకుంటాం. అండ్ మ్యాక్సిమం వాళ్ళకి మనం కనబడాలి. చూసారా ఇట్లా పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి. సో ఇది మ్యాటరు. ఆ వెహికల్స్ దాటినాక మనము మళ్ళీ గీత దాటి వెళ్ళిపోవాలి. ఇగో ఈ కింద పెద్ద పెద్ద కాలువలు, వాటర్ ఫాల్స్ చాలానే వెళ్తున్నాయి. చూసారా అక్కడ కింద వాటర్ ఫాల్స్. ఉన్నాయి అక్కడ వాటర్ ఫాల్స్, క్రేజీ వాటర్ ఫాల్స్ పోతున్నాయి కదా. అక్కడ పోతే ఎంత బాగుంటుందో, కానీ పోరాదు. ఇంకా పదండి, టనెల్ దాటేటట్టు చూడాలి. ఇక చూసిరా, నేను మోరి అవతల అంటే లైక్ నాలా అవతల నేను నడుస్తాను. చిన్నగా నడవడానికి కొంచెం ప్లేస్ ఉంది ఇక్కడ. సో ఇందులో మనం నడవచ్చు అన్నట్టు. ఓకే, ఇందులో పోతానంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం అటు ఇటు అయినా కూడా దారుణంగా ఉంటే పరిస్థితి. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ఇందులో సైకిల్ అలా ఉందా లేదా అనేది చూద్దాం. ఫ్రెండ్స్ నిజంగా చాలా భయం అవుతుంది ఇందులోకి వెళ్ళాలంటే. ఒక చిన్న మనిషి నడిచే అంత మాత్రమే ప్లేస్ ఉంది. ఆ వెహికల్స్ పక్క పొంటి వెళ్తుంటే చాలా చాలా డేంజర్గా అనిపిస్తుంది. కొంచెం అటు ఇటు అయినా కూడా గంతే, మనము పైకే తప్ప ఇంకొక ముచ్చటే ఉండదు. అలాంటిది 2 వీలర్స్ పోవచ్చు, కానీ సైకిల్స్ మాత్రం దీనిపైనకే పోవాలి. అండ్ చూసాను ఇప్పుడు ఒక బైక్ పోతుండే చూశాను. ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ సీసీలు ఉన్నాయి, మాత్రమే నడపాలి అని చెప్తారు. సో కానీ ఇక్కడ 1 కిలోమీటర్ దాటిన ఇప్పటికీ. సో ఇంకా అయిపోవట్లేదు ఫ్రెండ్స్. ఈ టన్నెల్ ఉండడం వల్ల నాకు కొంచెం ప్లస్ అయింది. మౌంటైన్ పైకి వెళ్ళి ఎక్కాల్సిన పని లేదు, కానీ అంటే ఎక్కేంత వరకు, కానీ ఇది కొంచెం చాలా వరకు తగ్గించేసింది. సో ఫ్రెండ్స్ ఎట్లుంటుందంటే ఇలాంటివి చాలా స్కేరీ చేస్తూ ఉంటాయి. చూడండి నా సిచ్యువేషను, ఫేస్లో మొత్తం భయం నిండిపోయి ఉంటుంది. తొక్కడానికి కూడా లేదు, ఫాస్ట్గా వెళ్ళడానికి. కొంచెం పక్క పొంటి అటు వెళ్ళినా కూడా ఇక అంతే. అండ్ వెహికల్స్ ఉంటాయి కదా, లారీలు, ఇందులో వ్యాక్యూమ్ ఎట్లుంటుంది మీకు తెలుసు కదా. లైక్ ఒక ఈ చిన్న టనెల్లో ఒక లారీ కానీ 2 లారీలు లైన్గా పోతే ఇట్లా ఊగిపోతుంది. అలాంటి వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది. సైకిల్ పెడల్స్ నా కాలుకి అప్పుడప్పుడు తాకినప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది. అండ్ వీలైనంత తొందరగా నేను ఇళ్ళకి వెళ్ళి బయటపడాలి. ఫాస్ట్గానే దొక్కుతున్నా అనుకోండి, సరే నడుస్తున్నా అనుకోండి, కానీ అవ్వట్లేదు. ఆ సౌండ్లు చూడండి ఎట్లా వస్తున్నాయో, మొత్తం ధన్ 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 అని. నేనైతే అక్కడికి వెళ్ళి వెహికల్స్ వస్తున్నాయి. నేనైతే ఇంకా చాలా భయపడకుండా పోతున్నా. మేబీ టన్నెల్ అయిపోతున్నట్టున్నది. అండ్ సైడ్కి కూడా ఇంత కూడా ప్లేస్ లేదు పోవడానికి. ఒక ఫుట్పాత్లా ఉంది, ఆ ఫుట్పాత్ పైనే నడుస్తున్నాను నేను. ఏంట్రా అనుకున్నా,
ఇంత హార్డ్గా ఇంత స్కేరీగా ఉంటుంది అనుకోలేదు నేను. అమ్మో, ఓహో ఇంకా అయిపోలేదు, ఇంక ఉంది ఫ్రెండ్స్ టన్నెల్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఇప్పటివరకు 1/2 కిలోమీటర్ వచ్చాను. 1/2 కిలోమీటరు నేను వెళ్ళాల్సింది ఇంకా 3.580 మీటర్స్, అంటే 3.5 కిలోమీటర్లు జస్ట్ ఇట్లా నడుచుకుంటూనే వెళ్ళాలి. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ అంతే, 3.5 కిలోమీటర్లు నడవాలి ఈ టన్నెల్లో. ఓ మై గాడ్. ఓహో కానివ్వండి. మొత్తం టన్నెల్ 5 కిలోమీటర్లు అని చెప్పినా కదా, ఇప్పుడు 2.5 కూడా కాదు, కొంచెం వచ్చేసిన. అండ్ వెహికల్స్ పోతా ఉంటే కొంచెం చాలా డేంజర్గా అనిపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకొని పోవాలి అని అనిపిస్తుంది నాకు. దిస్ ఈజ్ టూ మచ్ ఫ్రెండ్స్, అసలుకి దారుణంగా ఉంది పరిస్థితి. సో ఇట్లా పెట్టుకొని పోతున్నా. నాకు ఏమనిపిస్తుంది అంటే బయట వేరే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద టన్నెలు నేను దాటొచ్చా దాటరాదా కూడా తెలియట్లేదు. మ్యాప్లో అయితే చూపెట్టింది వెళ్ళొచ్చని, బట్ అసలు ఎందుకు వచ్చావు ఇలా, ఎలా వచ్చావు అంటారేమో. ఎందుకంటే ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంది దాటాల్సింది. ఇగో హెడ్లైట్ ఇలా పెట్టుకొని వస్తున్నా. నా ఫేస్ తెలిస్తే తెలియకుంటే ఎందులేండి, కానీ మీరు లారీలో వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎలా వెళ్తుందో. దారుణంగా జుమ్ అంటుంది అసలుకి. ఇది ఎట్లున్నో తెలుసా, ఆ మధ్యలో టన్నెల్ సినిమా వచ్చింది కదా, మన ఇండియాలో టన్నెల్ నుండి రెస్క్యూ చేసారు, అట్లుంది అసలుకి. చాలా స్కేరియస్ట్గా ఉంది. ఎంత కూల్ ఉందంటే లోపల కదా, టెంపరేచర్స్ అసలు హిమాలయాస్లో ఉన్నాం మనం, చాలా కూల్ ఉంది. అండ్ ఇప్పటికీ 3.5-4 కిలోమీటర్స్ వచ్చాను, ఇంకొంచెం ఉంది. ఆ ఎదురు కనబడేది అదే. దేవుడి దయ వల్ల ఇళ్ళకెళ్ళి బయట పడితే చాలా అనిపిస్తుంది. ఎంతటి కుండలైనా ఎక్కితే అయిపోయేది అనిపిస్తుంది. ఎందుకంటే నా లైఫ్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తా. చూడండి ఎట్లా పోతే సౌండ్ పక్క పండి పోతా అంటే, ఆ సౌండ్కి జుమ్ అంటే దుమ్ము లేచిపోతుంది. ఓకే, కారు పోతే అట్లుంది. లారీ పోయిందనుకోండి ఇలా ఇలా దగ్గర గుంజేసుకుంటుంది. మేబీ బయట ఎట్లుందో తెలియదు పరిస్థితి, చూద్దాం. ఓ మై గుడ్నెస్, టన్నెల్ వచ్చేసా బయటికి. అమ్మా యార్, చాలా భయం అనిపించింది. భయం అంటే అందులో చలి దారుణంగా ఉంది. అండ్ ఏమైనా వెహికల్స్ అదుపు తప్పితే పరిస్థితి ఏంటి? అండ్ ఇంకొకటి, ఇందులో సైకిల్స్ అలో ఉన్నాయా లేదా? 2 వీలర్స్ అయితే అలో ఉన్నాయి. అండ్ సపరేట్ ట్రాక్ ఉంది. కానీ ఇదంతా పక్క పెడితే అమ్మా, ఫైనలీ I did it. యార్ క్రేజీ. చూడండి ఇక వెళ్తురు వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ నౌ. ఓ మై గాడ్, ఇంత పెద్ద టన్నెల్ అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను. బట్ ఇట్స్ నైస్. I did it. Yes, I did it. స్నో ఉంది చూసారా బయట? స్నో ఉంది చూసారా బయట? అంత చల్లగా ఉంది అన్నట్టు పరిస్థితి ఇక్కడ. ఒక్కసారి చూడండి అసలుకి మన్ ఉందా అసలుకి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, క్రేజీ ఉంది అసలుకి. వా, అరే బ్యూటీ, వావ్, అరే బ్యూటిఫుల్ రైడ్ ఇట్ ఈస్. ఎస్, క్రేజీ అండ్ బ్యూటిఫుల్ రైడ్.
యా ఎంత చల్లగా ఉంది వాతావరణం ఇక్కడ, చేతులు గడ్డ కట్టిపోతాయి అసలుకి. మై గాడ్, ఏయ్ పోతూనే ఉండు, ఎక్కిన దానికి అంత ఫలితం రావాల్సిందే, ఇవాళ మొత్తం దిగాల్సిందే మనము. ఓ మై గాడ్, అస్సలకి చాలా క్రేజీగా ఉంది ఫ్రెండ్స్, నాకు బాగా నచ్చింది. అమ్మాయి ఎంత ఎక్కినో అంత, అమ్మాయి చూడండి స్నో రోడ్డు పక్కపండి, ఎంత ఎక్కినో అంత హ్యాపీనెస్ అసలుకి. ఇది 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 మనకు కావాల్సింది. Bam, bam, she wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this beach on cam. Like, hold up, she wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Papi te paga los biles, nada más que quiero ese culo. Prefiere el sexo conmigo que yo te lo meto bien duro. I bought a Benz straight from the trap, I don't like paying no taxes. I don't need friends, solo na mami, papi te enseño what racks is. Me and my bitch, we got a bitch, yeah we treat her like a pet. She keep it G, she keep it tranqui, but she be down with the set. Ay, me and my bitch, we got a bitch, yeah we treat her like a pet. Ay, EBK if you all in the way, you in the field with a vet. Ay, bam bam, she wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this beach on cam. Like, hold up, she wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Ay, bam bam, she wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this beach on cam. Like, hold up, she wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Vestido Mbappé, rich como Mbappé, I can never let her up stop me. In the backseat, I'm with your bitch, si me encanta ese topic. Windows black, that's a fact, she don't even mind getting sloppy. Shooter outside, holding the mat, si le digo dispara y like copy. Ábrame la ventana para ventilar este humo. Fuck you, Mr. Officer, soy un trap star, so you know. Fumo, bebo, vendo, ¿qué le digo? Pa'l carajo ese sendo. Bam, bam, she wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this beach on cam. Like, hold up, she wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Dame la plata, plata. Cash, cash, cash. Get money, get money. Bam, bam, she wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this beach on cam. Like, hold up, she wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Papi te paga los biles, nada más que quiero ese culo. Prefiere el sexo conmigo que yo te lo meto bien duro. I bought a Benz straight from the trap, I don't like paying no taxes. I don't need friends, solo na mami, papi te enseño what racks is. Me and my bitch, we got a bitch, yeah we treat her like a pet. She keep it G, she keep it tranqui, but she be down with the set. Ay, me and my bitch, we got a bitch, yeah we treat her like a pet. Ay, EBK if you all in the way, you in the field with a vet. Ay, bam bam, she wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this beach on cam. Like, hold up, she wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Ay, bam bam, she wanna flick for the gram. Toda esa puta saben who I am, so she wanna check this beach on cam. Like, hold up, she wanna swallow this pull up. Soon as I bust, I'ma roll up. Phone lines are better, I pull up. Vestido Mbappé, rich como Mbappé, I can never let her up stop me. In the backseat, I'm with your bitch, si me encanta ese topic. Windows black, that's a fact, she don't even mind getting sloppy. Shooter outside. Yes, finally I did it. Thank you Chiti, thank you, love you beta. నన్ను ఇంత విజయ తీరాలకు తెచ్చినావు. అది చూడండి, అమ్మ కొండల గుట్టల టన్నెల్లో చలి, అమ్మ స్నో, మంచు, అబ్బబ్బబ్బబ్బబ్బ దారుణం అసలుకి. ఇవాళ మాత్రం ద క్రేజియస్ట్ అండ్ డేంజరెస్ట్ అండ్ స్కేరియస్ట్ రైడ్ ఎవర్ అని చెప్తా. అసలుకి ఇది కదా అనుభవం. చచ్చిపోతున్నా అనే ఆఖరి క్షణాలలో ఉన్నప్పుడు నీ లైఫ్లో ఏమేమి గుర్తొస్తాయో అవన్నీ గుర్తొచ్చేయాలి.
బట్ ఫైనలీ అప్పుడు తలుచుకుంటే ఉచ్చబడ్డది, కానీ ఇప్పుడు చాలా క్రేజీగా అనిపిస్తుంది. అమ్మమ్మమ్మమ్మ ఇవి కాళ్ళ రాళ్ళ అసలు తొక్కి 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 అమ్మ అవి దాటినా అసలుగా అది దాటినా నేనే ఇదంతా దాటింది, ఆ కొండలన్నీ ఎక్కింది. అటు అవతల ఇంకొక సిటీలోకి వెళ్ళి సిటీలోకి వచ్చిన అసలుకి ఇప్పుడు నుండి ఫ్లాట్ రోడే ఇప్పుడు క్యోటో వరకు. ఎవరైనా జపాన్లో ఉండేవాళ్ళు ఇది దాటితే ఎవరైనా లైక్ బైక్ పైన కానీ కార్లో కానీ దాటితే కామెంట్ చేయండి. సో చాలామందికి తెలియదు కదా ఇది ఎలా ఉంటుంది రైడ్ అనేది. బ్యూటిఫుల్ లేక్ మీరు చూసిరు ఎంత బాగుంది ఆ లేక్ ప్యూర్గా. నేను ఉత్తరాఖండ్లో కజియారు డల్హౌజీ వెళ్ళేటప్పుడు ఒక లేక్ ఉంటుంది కజియార్ సైడు, ఆ లేక్లా ఉంది అది. నాకు అది మళ్ళీ గుర్తొచ్చేసింది. లిటరల్లీ ఎక్స్ట్రీమ్గా బ్యూటిఫుల్గా ఉన్నది నాకు ఇలా రైడ్ మాత్రం. అండ్ చిట్టి ఏవటే చిట్టి కాళ్ళకు దండం పెడతా ఫస్ట్. చిట్టి ప్లీజ్, నా డ్రోన్ ఉన్నది ఇందులో, దీనికి ఒక దండము. ఇది కూడా మంచి మంచి వ్యూస్ ఇచ్చింది. అండ్ నేను ఇప్పుడు గూగుల్ మ్యాప్ వాడట్లేదు ఫ్రెండ్స్, నేను వాడే మ్యాప్ వచ్చేసి కమూట్ అని చెప్పేసి ఒక మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ వాడుతున్నా. ఆ మ్యాపే పనిచేస్తుంది. అండ్ మన భారతదేశపు జాతీయ జెండాను మోస్తూ నన్ను వెనక్కి వెళ్ళి ఒక తట్టుతూ పోరా ఏం కాదు నువ్వు చేయగలుగుతావు అని చెప్పేసి మరి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. అసలుకి చాలా హ్యాపీ. అసలుకి నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. అక్కడ కొంచెం భయంగా ఉండే, కానీ ఫైనల్ ఇక్కడికి వచ్చినాకనైతే చెప్తున్నా. సరే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. మీ మంచి మంచి కామెంట్స్ నన్ను ఎక్కడికో తీసుకెళ్తాయి. బట్ చాలా టఫ్ గాయ్ రంజిత్ ఆన్ వీల్స్, చాలా టఫ్ అంటే టఫ్ గాయ్. అంత తొందరగా బ్రేక్ అవ్వడు, దేనికి బ్రేక్ అవ్వడు. చూద్దాం, వాటిని బ్రేక్ చేసామా ఇంకా చాలా ఉన్నాయి ముందుకి. సౌత్ కొరియా వరకు వెళ్ళాలి ఇప్పుడు. చలో చలేంగే, ఆగే దేखेंगे, ఎక్స్ప్లోర్ కరేంగే. థ్యాంక్ యూ చిటి, జై హింద్. సో పొద్దున్న దాకా సైక్లింగ్ చేస్తే మనకు లాస్ట్ క్యాంప్ దొరకవటే కష్టమైపోయింది. సో సర్చింగ్ ఫర్ క్యాంప్ అన్నట్టు, క్యాంప్ అంటున్నా, సర్చింగ్ ఫర్ స్టే అన్నట్టు. ఇక్కడ నుండి చాలా దూరం వెళ్ళాలి. ఒక దగ్గరికి వచ్చాను కానీ అక్కడ షవర్ లేదంట. నేను ఉన్న సిచ్యువేషన్కి బ్యాడ్లీ ఐ నీడ్ షవర్. సో పోతున్నా, వెళ్ళి నేను షవర్ చూసుకొని ఉన్న దాంట్లో చూసుకొని ఇంకా స్నానం చేసి పడుకోవడమే. సో పదండి ఇంకా. సో ఫైనల్లీ ఇక్కడైతే వచ్చేసిన. ఇంకా రూమ్ అంటే జస్ట్ తెలుసు కదా మీకు ఇంటర్నెట్ కెఫే అంటే ఎట్లుంటుందో. సో అదైతే దొరికేసింది. ఇంకా పడుకొని ఇక్కడనే ఇంకా పొద్దున్నే లేచి ఇంకా బయలుదేరాలి. సో ఇదే. అండ్ లోపల జస్ట్ ఓపెన్గా జస్ట్ ఏముంటాయంటే ఇట్లా పడుకోవడానికి బెడ్లా ఉంటుంది, కుర్చీ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. సో అందులో పడుకోవడమే. సో ఇక్కడ కొంచెం రెస్ట్ ఏరియా అన్నట్టు. ఇంకా గుడ్ నైట్, ఐ లవ్ యూ, బై బాయ్.